హలో గైస్, వెల్కమ్ టు ది హెయిర్ స్టైల్. ఈ రోజు టీడీఆర్ గురించి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. దీని వల్ల హై రైజెస్ కి ఏం డిఫరెన్స్ వస్తుంది, ల్యాండ్ ఓనర్స్ కి ఇప్పుడు ఏంటి కొత్త రూల్స్ ఏమొస్తున్నాయి, అండ్ దీని వల్ల బిల్డర్స్ కి ఏమేం చేంజ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. చాలా సార్లు ఈ పదం వింటానే ఉంటాం, టీడీఆర్ టీడీఆర్ టీడీఆర్. అసలు ఈ టీడీఆర్ అంటే ఏంటి? టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అసలు ఈ టీడీఆర్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. సో గవర్నమెంట్ రోడ్ వైడనింగ్ చేస్తుంది అనుకున్నాం. ఆ రోడ్ వైడనింగ్ చేసే చోట మన ప్లాట్ ఉంది. సో ఈ ప్లాట్ ని టచ్ అవుతా రోడ్ వెళ్తుంది. సో ఒక 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంది. అందులో మంది 100 స్క్వేర్ యార్డ్స్ పోయింది అనుకుందాం. సో ఈ 100 స్క్వేర్ యార్డ్స్ కి గవర్నమెంట్ మనకి డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తుందంటే టీడీఆర్ ఇస్తుంది. ఈ టీడీఆర్ ల్యాండ్ ఓనర్స్ కి ఎలా ఇస్తారో కూడా తెలుసుకుందాం. సో ఈ 100 స్క్వేర్ యార్డ్స్ పోయినందుకు గవర్నమెంట్ మనకి 400 స్క్వేర్ యార్డ్స్ వర్త్ టీడీఆర్ ఇస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 400 into 9 SFT 3600 SFT కన్స్ట్రక్షన్ ఏరియా మనకు వస్తుంది. సో ఈ కన్స్ట్రక్షన్ ఏరియా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నప్పుడు మన బిల్డింగ్ పైన కట్టుకోవచ్చు, లేదా మనం కట్టుకుంటలేదు అనుకుంటే మనం ఎవరికైనా డెవలపర్స్ కి అమ్మచ్చు. సో దిస్ ఈస్ హౌ ల్యాండ్ ఓనర్స్ గెట్స్ బెనిఫిటెడ్ వెన్ రోడ్ ఎక్స్టెన్షన్ జరిగిన. దీని వల్ల ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మనకి మనీ ఇవ్వకుండా ఈ టీడీఆర్ సర్టిఫికేట్ ఇస్తుంది. సో ఈ టీడీఆర్ సర్టిఫికేట్ ని మనకన్నా వాడుకోవచ్చు, లేకపోతే బిల్డర్స్ కన్నా అమ్ముకోవచ్చు. సో దిస్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ల్యాండ్ ఓనర్స్ పార్ట్. కమింగ్ టు బిల్డర్స్, ఇప్పుడు బిల్డర్స్ 10 floors దాటితే మ్యాండేటరీగా టీడీఆర్ కట్టాలి. ఈ టీడీఆర్ 10 floors దాటిన తర్వాత స్లాబ్ సిస్టమ్ లో ఉంటుంది. ఆ స్లాబ్ సిస్టమ్ ఎలా ఉందో కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1100 స్క్వేర్ యార్డ్స్ లో బిల్డర్ ఒక 40 floors కడదాం అనుకుంటున్నాడు. సో ఫస్ట్ 10 floors లో ఒక 1 lakh బిల్డప్ ఏరియా వచ్చి, సో ఈ 1 lakh బిల్డప్ ఏరియాకి ఎటువంటి టీడీఆర్ కట్టాల్సిన అవసరం లేదు. సో 11 to 20 floors కి 1 lakh SFT వస్తుంది కదా, ఈ 1 lakh SFT కి 3% టీడీఆర్ కట్టాలి. అండ్ 21 to 40 floors కి 5% టీడీఆర్ కట్టాలి. సో ఓవరాల్ గా ఫస్ట్ 11 to 20 floors కి 1 lakh SFT కి 3% 3000 SFT, అండ్ 21 to 40 floors 5% 10,000 SFT. సో ఓవరాల్ గా బిల్డర్స్ ల్యాండ్ ఓనర్స్ దగ్గర 13,000 SFT వర్త్ టీడీఆర్ కొనాలి. సో ఇవే కాకుండా ఇంకా కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది. ఒకప్పుడు అబోవ్ 18 meters కట్టుకుంటే దీని హై రైజ్ అనేవారు. ఇప్పుడు గవర్నమెంట్ దీనికి రిలాక్సేషన్ ఇచ్చింది. అప్ టు 21 meters ఇస్ నాట్ కన్సిడర్ ఎస్ హై రైజ్. సో అబోవ్ 21 meters కట్టుకుంటేనే హై రైజ్ కింద కన్సిడర్ అవుతుంది. అదే కాకుండా హైట్ అండ్ రోడ్ విడ్త్ రూల్స్ కూడా తీసుకొచ్చింది. మన ప్లాట్ సైజ్ అప్ టు 900 స్క్వేర్ యార్డ్స్ ఉంటే మాక్సిమం మనం 21 meters వరకు వెళ్ళొచ్చు, అండ్ విచ్ ఇస్ నాట్ కన్సిడర్ హై రైజ్. దీనికి టీడీఆర్ వాడి కొంచెం ఎక్స్ట్రా హైట్ రిలాక్సేషన్ కూడా పొందొచ్చు. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు రోడ్ విడ్త్ సైజ్ బట్టి కూడా మనం కొంచెం బోనస్ గా టీడీఆర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 2400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంది. అది 40 feet రోడ్ ఉంటే మాక్సిమం మనం 3 floors టీడీఆర్ వరకు తీసుకోవచ్చు. అదే 60 feet రోడ్ ఉంటే ఎక్స్ట్రా 4 floors, 80 feet రోడ్ ఉంటే 5 extra floors. అదే ఇంకా 100 feet ఉంటే మీకు తెలుసు హై రైజ్ కి ఎంతకన్నా వెళ్ళొచ్చు, దట్ ఈస్ నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏదైతే చిన్న రోడ్లకు ఉన్నాయో దీనికి కూడా మనకి ఎక్స్ట్రా టీడీఆర్ తీసుకునే అవకాశం ఇచ్చారు. అండ్ ఈ టీడీఆర్ తీసుకున్న వాళ్ళకి సెట్ బ్యాక్ కూడా రిలాక్సేషన్స్ ఇచ్చారు. బిల్డింగ్ చుట్టూ విడిచే సైడ్ స్పేస్ కి 10% అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ యూజ్ టీడీఆర్. హవెవర్ మన సెట్ బ్యాక్ మాత్రం 7 meters అనేది మ్యాండేటరీ. అంటే మినిమం 23 feet అయితే ఉండాలి, బికాస్ ఫైర్ సేఫ్టీ నామ్స్ అయితే పక్కా ఫాలో అవ్వాలి. అండ్ పేమెంట్ ప్లాన్ వచ్చి పర్మిషన్ అప్పుడు 50% టీడీఆర్ సబ్మిట్ చేయాలి, మిగిలిన 50% టీడీఆర్ బిల్డింగ్ కంప్లీషన్ ఓసీ వచ్చేకి సబ్మిట్ చేయొచ్చు. సో దీనివల్ల బిల్డర్ కూడా ఫ్లాష్ ఫ్లోకి హెల్ప్ అవుతుంది. టీడీఆర్ గురించే కాకుండా ఇంకా రియల్ ఎస్టేట్ లో ఎటువంటి కన్సల్టేషన్ కోసం ఉన్నా యూ కెన్ రీచ్ అవుట్ టు ది హెయిర్ ఎస్టేట్స్. థ్యాంక్ యూ గైస్, బై బై.